నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను మీ రేడియో రాంబాబుని. ఇవాళ 1974లో వచ్చిన సినిమాల్లో అగ్ర హీరోలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు నటించిన సినిమాల్లో ఏ సినిమా బాగా ఆడింది, ఎవరికి టాప్ షేర్ దక్కుతుందో చూద్దాం. మన లెక్క ప్రకారం 1974 మే 1న అల్లూరి సీతారామరాజు విడుదలైంది. అది బ్లాక్ బస్టర్ సినిమా అయింది. కాబట్టి కృష్ణ గారే నంబర్ 1 హీరో ఆ సంవత్సరం అని సులభంగా చెప్పేయచ్చు. కానీ అన్ని సినిమాలు అలా ఉన్నాయా అనేది మనం ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయానికి వద్దాం. ముందుగా 74 సంక్రాంతికి విచిత్రంగా కృష్ణ గారు రేసులో లేరు. 74 సంక్రాంతిలో 3 చిత్రాలు. ఒకటేమో ప్రేమలు పెళ్ళిళ్ళు, ఇంకోటేమో పల్లెటూరు చిన్నోడు, ఇంకోటేమో కన్నవారి కళ్ళు. ప్రేమలు పెళ్ళిళ్ళేమో డి భాస్కర్రావు గారు నిర్మించారు. అక్కినేని అలాగే జయలలిత, శారద ఈ కాంబినేషన్లో. విచిత్రంగా మధుసూదన్ రావు గారి డైరెక్షను, ఎంఎస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వం వహించారు. రేరు. జనరల్గా తెలుగు వాళ్ళైతే తాతినేని చలపతిరావు లేదంటే రాజేశ్వరరావు ఉంటారు, కానీ ఎంఎస్ విశ్వనాథన్ దర్శకత్వం సంగీతం చేశారు. రామకృష్ణ పాడారు. చిలిపి వయసునటువంటి పాట కానీ, ముఖ్యంగా బాగా గుర్తుండిపోయిన పాట నాకు మనసులేని దేవుడు మనిషికి ఎందుకో మనసిచ్చాడు అనేటువంటి పాట అద్భుతంగా రామకృష్ణ పాడాడు. ఆ రోజుల్లో ఆ పాట కూడా బాగా హిట్. కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. మరి పల్లెటూరు చిన్నోడు ఎన్టీఆర్ది బాగా ఆడిందా? అది ఒక రీమేక్ చిత్రం. కన్నడ రీమేకా, హిందీ గోపి అనేది నాకు అనుమానం. సహోదర తంబి అనేటువంటి ఒక కన్నడ చిత్రం ఆధారంగా విఠలాచార్య తీశారు. విఠలాచార్య మరి ఆయన ట్రేడ్ మార్క్ జానపదం వదిలేసి సాంఘికం మీద పడ్డారో కానీ నిజానికి ఆ సినిమా మీరు చూస్తే ఫర్గెట్టబుల్ మూవీ, ఏమాత్రం బాగుండదు. ఎన్టీఆర్ గారు కూడా ఆ క్యారెక్టర్ సూట్ కాలేదు. సో అది పోయింది. తర్వాత కన్నవారి కళ్ళేమో జమినీ వాళ్ళు నిర్మించారు. జమినీ వాసన్ దర్శకత్వం చేశారు. వి కుమార్ వాళ్ళ బ్యానర్లో వి కుమార్ మ్యూజిక్ చేస్తారు. ప్రధానంగా ఇది ఆరాధన హిందీ సినిమా ఆధారంగా తీశారు. మధువల్క పోసే నీ చిలిపి కళ్ళు అనేటువంటి పాట చాలా బాగుంటుంది. ఈ ఒకనాటి మాట కాదు అనేటువంటి మరో పాట కూడా ఉంది. ఇది కూడా రామకృష్ణే. అప్పటికి ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు పూర్తి స్థాయిలో శోభన్ బాబు గారు పాడుతున్నట్లేరు. ఇది యావరేజ్. అంటే 74 సంక్రాంతి సినిమాల్లో ఏ సినిమా కూడా ఇది బ్రహ్మాండమైన సినిమా అన్న టాక్ తెచ్చుకోలేదు. జస్ట్ యావరేజ్గా నడిచాయి. యావరేజ్, బిలో యావరేజ్ స్థాయిలో. ఇప్పుడు నాగేశ్వరరావు గారు తర్వాత సినిమా ఎందుకనో బంగారు కళ్ళు ఆల్మోస్ట్ జూన్ వరకు మధ్యలో ఆయన సినిమా రాలేదు. జూన్లో వచ్చింది బంగారు కళ్ళు. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ మీద దుక్కిపాటి మధుసూదన్ గారు నిర్మించారు. ఎద్దంపూడి సులోచన రాణి గారి నవల. రాజేశ్వరరావు గారు మ్యూజిక్ చేశారు. శృంగారం చిందులు వేసే అమ్మాయిలారా బంగారు కలలే కంటున్నారా అనేటువంటి పాట గుర్తుంది కదా, అది బాగా హిట్ సాంగ్. ఇందులో వహీదా రెహమాన్ చాలా రోజులతో నటించారు. దానికి శారదా శ్రీనివాసన్ గారు రేడియో ఆర్టిస్టు, ఆవిడ గాత్రదానం చేశారు. బంగారు కళ్ళు 100 రోజుల పోస్టర్ అయితే ఉంది. మరి 100 రోజుల పోస్టర్ ఉంది, కానీ నిజంగా ఆ స్థాయి హిట్ అనేది నాకు అనుమానమే. అక్కినేనిది మళ్ళీ ఈ జూన్ తర్వాత ఆయనది మళ్ళీ అక్టోబర్లో కానీ రాలేదు. విచిత్రంగా జనవరిలో తలపడిన 3 హీరోలే మళ్ళీ అక్టోబర్లో తలపడ్డారు. అక్కినేని సినిమా అప్పుడు వచ్చింది పనిమాధవి బ్యానర్ మీద దొరబాబు సినిమా, తాతినేని రామారావు దర్శకత్వంలో ఏఎస్ఆర్ ఆంజనేయులు నిర్మించారు. రాఘవులు సంగీతం చేశారు. అందుకనే ఈ పనిమాధవి బ్యానర్కిను విజయమాది కంబైన్స్ ఒడ్డే సోమనాథ్ని నిర్మించారు కదా, కరకటాలపత్రి. ఆయన మేనల్లుడే అనమాట. ఈ ఆంజనేయ గారి మేనల్లుడు శోభనాద్రి. అందుకని రాఘవులు గారు కూడా అక్కడ కటింగ్ చేయారేమో అని చెప్పి నాకు అనిపించింది. దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని చెబుతాను నేను అనేటువంటి పాట అద్భుతంగా ఉంటుంది. చాలా మంచి పాట, ఒకటే మంచి పాట. ఈ సినిమాలో విచిత్రమైన గెటప్స్లో మనకి అక్కినేని కనిపిస్తారు. ఇది కూడా 100 రోజులు ఆడింది. నిజంగా 100 రోజుల స్థాయి హిట్టేనా? నేను బందర్లో ఉన్నప్పుడు నాకు బాగా అఫ్కోర్స్ నాకు 12-13 ఏళ్ల వయసే అనుకోండి. ఈ సినిమా బాగాలేదు అని టాక్ నేను అప్పుడే విన్నాను. సో ఇక్కడ 3 హీరోలు తలపడ్డారని చెప్పా కదా. 18న శోభన్ బాబు గారి మంచి మనుషుల సినిమా వచ్చింది. మంచి మనుషుల సినిమా ఆ గలే లగ్జా అనేటువంటి హిందీ చిత్రాన్ని జగపతి పిక్చర్స్ వాళ్ళు రీమేక్ చేశారు. దానికి మహాదేవన్ సంగీతం, మంజుల శోభన్ బాబు నటించారు. ముఖ్యంగా ఇందులో ఈ స్కేటింగ్ మీద పడకు పడకు ఉలికి పడకు అనేటువంటి పాట చాలా హిట్. ఇది నా మాట అనేటువంటి ఇంకో పాట ఉంటుంది. ఆ పాట కూడా చాలా హిట్. పాటలన్నీ కూడా బ్రహ్మాండంగా సినిమాలో తీసినటువంటి పాటలు. ఈ సినిమా సూపర్ హిట్.
బ్లాక్ బస్టర్ కింద చెప్పుకోవచ్చు. 175 రోజులు ఆడినటువంటి సినిమా. ఇది 18 వచ్చింది, 31 దొరబాబు వచ్చింది, 25న నిప్పు లాంటి మనిషి వచ్చింది. ఎన్టీ రామారావు గారికి ఆ సంవత్సరంలో వచ్చినటువంటి ఒక సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్గా మనం చెప్పుకోవచ్చు. ఇది జంజీర్ సినిమాని రీమేక్ చేశారు. వైవి రావు గారు ఒకనారి 100 తుపాకులు, ఆయన రవిచిత్ర బ్యానర్ మీద ఒకనారి 100 తుపాకులు ఆయన చాలా ఫేమస్ సినిమా. ఆ సినిమా తీసిన తర్వాత ఈ సినిమా తీశారు. ఇది నిప్పు లాంటి మనిషి నిజంగా బహుశా అందులో ఆ కవాలి చాలా అల్లాయే దేవుడే దిగి వస్తే పట్టం కదా, అల్లాయే దిగి వస్తే ఏమి కావాలని అడిగితే మేడలొద్దు మిద్దులొద్దు అనేటువంటి పాట నారాయణ గారు బ్రహ్మాండంగా తెలుగులో కూడా రాశారు. అదే పాటని చాలా పాటు స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అనేటువంటి పాట అద్భుతంగా ఈ రోజుకి నిలిచిపోయింది. తప్పకుండా ఆ పాటను మనం వింటూ ఉంటాం. బ్రహ్మాండమైన హిట్ సినిమా. అలాగే 18న వచ్చినటువంటి మంచి మనుషులు, 25 వచ్చినటువంటి నిపుణులైన మనిషి, రెండు ఈక్వల్ స్థాయిలో హిట్టే. రెండిట్లో ఏది పెద్ద హిట్ అంటే నా ఉద్దేశంలో మంచి మనుషులు పెద్ద హిట్. మంచి మనుషులు 10 సెంటర్ల పైగా 100 రోజులు ఆడింది, 2 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. దొరబాబు కోర్స్ 2-3 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. దొరబాబు, బంగారు కళ్ళు ఈ రెండు కూడా జస్ట్ 2-3 కేంద్రాల్లో 100 రోజులు ఆడాయి. సో ఇది అక్కినేని గారి ట్రాక్ రికార్డ్. మనం చూస్తే అంటే ఆయన 4-5 సినిమాలు. ఇంకొకటి మంచివాడు నవంబర్లో వచ్చిందంటే వీనస్ కంబైన్స్ మీద మసూద్ గారి డైరెక్షన్లో. అది కూడా పాటలకి బాగా గుర్తుండిపోయింది. ఈ మంచివాడి సినిమా మేము బందర్లో రాజకీయ థియేటర్ కొత్తగా స్టార్ట్ అయినప్పట్లో అందులో చూసాం. ఆకలి ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే అనేటువంటి పాట, కానీ అబ్బాయి పడతాడు అచ్చ నీలాగే ఉంటాడు అనేటువంటి పాట. ఈ 2 పాటలు బ్రహ్మాండమైన హిట్. వాణిశ్రీ అక్కినేని బ్రహ్మాండంగా చేసిన చిత్రం. ఇది అబోవ్ యావరేజ్. మేబీ 100 ఆడిందో లేదో తెలియదు, కానీ మా చిన్నప్పుడు ఇది మంచి స్టాక్ వచ్చినటువంటి సినిమా. అంటే అక్కినేని 4 సినిమాల్లో ప్రేమలో పెళ్ళిళ్ళు మాత్రం యావరేజ్ టు బిలో యావరేజ్ అయినా మిగిలిన 3 సినిమాలు అద్భుతమైన హిట్లు కాకపోయినా అబోవ్ యావరేజ్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రామారావు గారి సినిమాలో మనం చూసినట్లయితే రామారావు గారి సినిమాల్లో పల్లెటూరు చిన్నోడు గురించి చెప్పుకున్నాం. రెండో సినిమా అయింది అమ్మాయి పెళ్ళి, మార్చిలో వచ్చింది. అమ్మాయి పెళ్ళి ఆయన భానుమతి రామకృష్ణ గారు కలిసి చేసినటువంటి సినిమా. ఈ సినిమా వచ్చినట్టు కూడా ఎవరికి గుర్తులేదు. ఇందులో కాకినాడ రేవులో ఓడెక్కి బొంబాయి రేవులో దిగుదామా అనేటువంటి పాట బాలసుబ్రహ్మణ్యం, రాజబాబు రమాప్రభ మీద పాడిన పాట, రాజబాబు పాడిన పాట బాగా పాపులర్ ఈ పాట. ఈ సినిమా కూడా మర్చిపోయేటువంటి సినిమా. తర్వాత ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చింది మనుషుల్లో దేవుడు. ఇది అట్లూరి పుండరీకాక్ష గారు తీసినటువంటి సినిమా. పుండరీకాక్ష గారి సినిమాలో సంగీతం బాగుంటుంది. ఇందులో కూడా వాణిశ్రీ గారు హీరోయిన్. ఇది అద్భుతంగా కానీ అబోవ్ యావరేజ్ సినిమా. ఇందులో బాగా గుర్తుండిపోయే సాంగ్ అహో హిమవన్ నగము అనేటువంటి పాట చాలా బాగుంటుంది. అంటే మను చేతిలో వరుధిని ప్రవరాఖ్య ఆ సన్నివేశాన్ని బ్రహ్మాండంగా కల్పన చేశారు. కలర్లో తీశారు. హాయ్ రేఖ శశిరేఖ కోపమా అనేటువంటి పాట బాలసుబ్రహ్మణ్యం ఎన్టీఆర్ పాడుతున్నారా అన్నట్టుగా పాడారు. ఇది యావరేజ్ సినిమాగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మళ్ళీ అయింది ఆగస్టు 30న తాతమ్మకల సినిమా వచ్చింది. తాతమ్మకల సినిమా, ఈ సినిమా 5 వారాలు కాగానే కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా ఉందన్న దీంతో ప్రభుత్వం వారు దీన్ని మళ్ళీ రీషూట్ చేయమని, సెన్సార్ అయిపోయినా సరే రీషూట్ చేయండి లేకపోతే బ్యాన్ చేయాల్సి వస్తుందా అని చెప్పడం వల్ల మళ్ళీ రీషూట్ చేసి వచ్చే సంక్రాంతికి అంటే 75 సంక్రాంతి జనవరి 9న తిరిగి విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ ఆయన డెబ్యూ సినిమాగా, అంటే మొదటిసారిగా నూనుగు మీసాల యవనంలో కుర్రవాడిగా బ్రహ్మాండంగా చేశారు బాలకృష్ణ గారు. చాలా బాగుంటుంది. శనగపూల రైకదా అనేటువంటి పాట ఆ రోజులు చాలా పాపులో. అయ్యలాల అమ్మలాల అనేటువంటి పాట భానుమతి రామకృష్ణ గారు పాట. అందులో సెటైర్ ఉంటుంది ఆ పాటలో. మీరు కుటుంబ నియంత్రణ పెడితే మంచి మంచి వాళ్ళు పుట్టేవాళ్ళ ఉద్దేశంతో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు ఆ పాటలో. బొత్స కొసరాజు గారు రాసినటువంటి పాట. ఇది కూడా బిలో యావరేజ్ సినిమానే, పెద్దగా ఆడినటువంటి సినిమా మాత్రం తాతమ్మ కళ కూడా కాదు. ఈ తాతమ్మ కళ 30 వస్తే 28న కృష్ణగారి దీర్ఘ సుమంగళి వచ్చింది. దీర్ఘ సుమంగళి కూడా అలా వచ్చి అలా వెళ్ళిపోయిన సినిమానే, పెద్ద గొప్ప సినిమా ఏం కాదు. సరే, దీని తర్వాత అక్టోబర్లో ఆయన నిపులాంటి మనిషి గురించి చెప్పుకున్నాం కదా, బ్రహ్మాండమైన పేరు తెచ్చిన సినిమా. ఒక కొత్త గెటప్లో ఆయన ఇన్స్పెక్టర్గా కనిపించడం అందరినీ అలరించింది. నవంబర్లో దీక్ష సినిమా వచ్చింది. దీక్ష సినిమా ప్రత్యేకాత్మక దర్శకత్వం వహించారు. దీక్ష సినిమా నాకు తెలిసి ఒక పాట మాత్రమే గుర్తుంటుంది, మెరిసే మేఘమాలిక ఉరుములు చాలు చాలిక అనేటువంటి
దాసరి గారి గీతం చాలా బాగుంటుంది. ఆ ఒక్క పాటకే గుర్తుండిపోయింది, అది కూడా బిలో యావరేజ్ సినిమానే. అయితే మనుషుల్లో దేవుడి గురించి ఒక మాట చెప్పాలి. మనుషుల్లో దేవుడు టీవీ రాజు గారి ఆఖరి చిత్రం. ఆ సినిమా సంగీతం చేస్తుండగానే ఆయన శివైక్యం చెందారు. అప్పుడు మిగిలిన పాటల్ని ఎస్ హనుమంతరావు గారు కంపోజ్ చేశారు. అహో హిమవన్నగము అనేటువంటి కొన్ని పాటలు, హాయ్ రేఖ, శశిరేఖ, ముఖ్యమైన పాటలన్నీ కూడా టీవీ రాజు గారే కంపోజ్ చేశారు. సో ఇది రామారావు గారి సినిమాలు మనం చూసినట్లయితే ఒక నిపుణాంటి మనిషి మాత్రమే ఒక సూపర్ హిట్ సినిమా. మిగిలిన 5 సినిమాలు కూడా ఆయన యావరేజ్ టు బిలో యావరేజ్. ఇది 74లో ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకోవాలంటే. ఇక శోభన్ బాబు గారి సినిమాలు మనం చూసినట్లయితే కన్నవారి కళ గురించి చెప్పుకున్నాం, జస్ట్ యావరేజ్ సినిమా. ఆ తర్వాత ఆయన ఫిబ్రవరిలో ఖైదీ బాబాయ్ సినిమా వచ్చింది. ఖైదీ బాబాయ్ సినిమా ఈ దుష్మన్ సినిమాని రీమేక్ చేశారు. టీ కృష్ణ అంటే ఈ మన నవతరం ఈ తరం పిక్చర్స్ బ్యానర్ టీ కృష్ణ గారు కాదు, గోపీచంద్ తండ్రి టీ కృష్ణ కాదు, ఎడిటర్గా ఆదిత్య సుబ్బారావు గారి దగ్గర ఎడిటర్గా ఉండేటువంటి టీ కృష్ణ గారు, ఆయన దర్శకత్వం వహించారు. మన బాబుల్ నాయక్ అనుకుంటా, ఇంకా ఆయన హైదరాబాద్ ప్రొడ్యూసర్స్ తీశారు బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్ మీద. ఆయన వాణిశ్రీ కలిసి నటించారు. సరే దుష్మన్ ఎంత హిట్ అయిందో అప్పట్లో నడిచేది దీనిలో కూడా. ఓకే, దుష్మన్ అంత హిట్ కాకపోయినా హిట్ సినిమా కిందే లెక్క. ముఖ్యంగా ఓ రబ్బీ చెబుతాను ఏం చెబుతావు అనేటువంటి పాట బాగా హిట్. కాశీపట్నం చూడరు బాబు అనేటువంటి ఇంకో బయోస్కోప్ పిల్లొచ్చింది అనేటువంటి పాట, ఈ 2 పాటలు బాగా హిట్. మహాదేవన్ గారు సంగీతం చేశారు. ఈ సినిమా ఒక రగ్గుడ్ ఇమేజ్ సోహన్ బాబు గారు మనకు కనిపిస్తారు, ఆకట్టుకుంది ఈ సినిమా మాత్రం. ఆయన మళ్ళీ మార్చిలో కోడినాగు సినిమా వచ్చింది. కోడినాగు నాగరహావు అనేటువంటి పుట్టన్న గారి కన్నడ సినిమా. ఈ సినిమాని కౌందీ పిక్చర్స్ బ్యానర్ మీద ఎంఎస్ రెడ్డి నిర్మించారు. ఆత్రేయ గారు బహుశా ఒక మాస్టర్గా నటిస్తారు. ఈ సినిమా ట్రావెలింగ్ చేయటం వలన సినిమా ప్రేక్షకులు పెదవి విరిచారని చెప్పి అనిపిస్తుంది. చాలామంది అంటారు ఈ క్యారెక్టర్ ఇంటెన్సిటీ, నాగరాజు క్యారెక్టర్ ఇంటెన్సిటీ అది అర్జున్ రెడ్డి క్యారెక్టర్కి మూలమా అనేది చాలామంది ఓ డౌట్ వ్యక్తం చేస్తారు. మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి. సో కోడినాగు సినిమా కూడా 2 పాటలు బాగుంటాయి. మ్యూజిక్ పరిచయం చేసినట్టున్నారు. నాగుపామ పగ 12 ఏళ్ళు, నాలో రగే పగ చార్నాళ్ళు అనేది వస్తుంది. తర్వాత సంగమం, అనురాగ సంగమం చాలా అద్భుతమైన పాట. ఘంటసాల గారు పాడారు, చివరిలో పాడినటువంటి పాటలు. ఎందుకంటే ఘంటసాల గారు 74 ఫిబ్రవరి 11న శివైక్యం చెందారు ఆయన. సో ఈ ఫిబ్రవరి మార్చి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి అందరూ దొంగల సినిమా వచ్చింది. అందరూ దొంగల సినిమా పల్లవి పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ వెంకటరత్నం తీశారు. అది తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. విక్టోరియా నంబర్ 203 ఒక అద్భుతం 73లో వచ్చేటువంటి నవీన్ నిశ్చలు, సైరాబాను, ముఖ్యంగా అశోక్ కుమార్ ప్రాణ్ వీళ్ళు నటించేటువంటి సినిమా. ఆ సినిమా దోబి చారే అనేటువంటి పాట ఉంది. దాని తెలుగులోనే చంటి బాబు ఓబుజ్జి బాబు అనేటువంటి పాట బాగుంటుంది, ముఖ్యమైన పాట. సో ఈ సినిమా తెలుగులో కూడా ఆకట్టుకుంది. మంజుల, సోహన్ బాబు గారు గ్లామరస్గా ఉండి కనీసం 3 నుంచి 4 కేంద్రాల్లో 100 రోజులు నడుపుకున్నటువంటి సినిమా. ఈ సినిమా తర్వాత సోహన్ బాబు గారికి మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది. ఐ థింక్ ఇది ఏప్రిల్లో వచ్చింది. సోహన్ బాబు గారు మళ్ళీ సెప్టెంబర్లో కానీ నెక్స్ట్ సినిమా రాలా, అది చక్రవాకం సినిమా. చక్రవాకం సురేష్ పిక్చర్స్ వాళ్ళు కోడూరి కౌశల్యాదేవి నవల చక్రబ్రహ్మణ సినిమా నవలని సినిమాగా తీశారు. ఇన్ఫ్యాక్ట్ చక్రవాకం ఎందుకనో ఇది కూడా జస్ట్ యావరేజ్, పెద్ద 50 రోజులు మాత్రమే ఆడినటువంటి సినిమా. 100 రోజులు మాత్రం డెఫినెట్గా ఆడలేదు. ఎక్కడో 200 రోజులు ఆడిందని చూపిస్తారు కానీ శోభన్ బాబు గారి అభిమానులు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి లిస్టులో ఇది 100 రోజులు జరుపుకున్నట్టుగా లేదు. ఒక పాట బాగుంటుంది, ఒక వీణ పాట బాగుంటుందని, నీవు లేక వీణను అనేటువంటి ఒక పాట బాగుంటుంది. ఈ నదిల ఈ వేళ అనేటువంటి 2 పాటలు ఇది కూడా రామకృష్ణ పాడినటువంటి పాటలు. రాజశ్రావు గారు సంగీతం చేశారు. చక్రవాకం సినిమాలో పాటలు బాగున్నాయి. అది చక్రవాకం సినిమా. తర్వాత అయింది సరే అక్టోబర్లో వచ్చేటువంటి సినిమా మంచి మనుషులు చెప్పాం కదా, సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా. 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడి 2 చోట్ల 175 రోజులు ఆడింది. అంటే శోభన్ బాబు గారి సినిమా ఒక రికార్డు, గమ్మత్తైన రికార్డు. ఆయన 1974లో 6 సినిమాలు నటిస్తే 5 రీమేక్ చిత్రాలు, 6 కలర్ సినిమాలు. మరెవ్వరి ఈ హీరోలో ఎవరికీ లేదు. ఒక్క శోభన్ బాబు గారికే 6కి 6 కలర్ సినిమాలు, 5 రీమేక్ చిత్రాలు. ఇది ఒక స్పెషల్ క్రెడిట్గా మనం చెప్పుకోవచ్చు.
ఇప్పుడు కృష్ణ గారి సినిమాలకు వద్దాం. కృష్ణ గారి సినిమాలు విచిత్రంగా మరి ఎందుకనో సంక్రాంతి రేస్లో ఆయన సినిమా లేదు. మార్చి ఫస్ట్న కానీ గాలిపటాలు అనే సినిమాతోటి 1974 సంవత్సరం ఆయనది మొదలైంది. ఆ తర్వాత పెద్దలు మారాలనేటువంటి మరో సినిమా వచ్చింది. అది హరనాథ్ తీసి ఆగిపోయి మళ్ళీ ఈయనతో తీశారు. 99 చిత్రంగా ఉత్తమ ఇల్లాలు సినిమా వచ్చింది ఆయనది. నిజానికి సీతారామరాజు తర్వాత స్టార్ట్ అయిన సినిమా ఉత్తమ ఇల్లాలు. అయితే సీతారామరాజుని పట్టుబట్టి 100వ సినిమాగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. దానివల్ల ఉత్తమ ఇల్లాలు 99 అయింది. సరే, మే 1st వచ్చేటప్పటికి ఆయనకి ఒక అద్భుతమైనటువంటి సినిమా సీతారామరాజు సినిమా. బహుశా అది మూవీ ఆఫ్ ది ఇయర్, అదే బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్. 18 కేంద్రాల్లో 100 రోజులు, 2 కేంద్రాల్లో 175 రోజులు, షిఫ్ట్స్ మీద సంవత్సరం ఆడింది హైదరాబాద్లో స్వామి థియేటర్లో. సరే, ఆయన ఎంత బాగా చేశారో మనకు తెలుసు, అవన్నీ చెప్పక్కర్లేదు. అందులో ఆదినారాయణరావు చేసినట్టు ఆయన సంగీతం, అద్భుతమైన సంగీతం. వస్తాడు నారాజు కానీ, రగిలింది విప్లవాగ్ని ఈరోజు కానీ, తెలుగు వీరులు ఎవరా కానీ, ఈ పాటలన్నీ కూడా అద్భుతమైనటువంటి పాటలు. నేను బహుశా మొదటి వారంలో రెండో రోజు చూసినటువంటి సినిమా నా చిన్నప్పుడు ఈ సినిమా అల్లు సీతారామరాజు బందర్లో లక్ష్మీ టాకీస్లో చూశాను. మళ్ళీ ఇంకోసారి దుర్గామహల్లో చూసినట్టు గుర్తు. అలా కృష్ణ గారి సినిమా అల్లు సీతారామరాజు ఒక అద్భుతమైన సినిమాగా మనకు గుర్తుండిపోతుంది. ఆ తర్వాత ఆయన చాలా వచ్చాయి. దాదాపు ఆయన 14 సినిమాలు నటించారు. రాధమ్మ పెళ్ళి, గౌరీ ఆ తర్వాత 50 రోజులు ఆడి కొంచెం హిట్ అయిన సినిమాగా మనం గౌరీని చెప్పుకోవచ్చు. గౌరీ ఐ థింక్ 1 ఆగస్టున వచ్చింది మనకి. గౌరీలో ముఖ్యంగా గలగల పారుతున్న గోదావరి లాంటి పాట మనకు గుర్తుంది కదా, చాలా హిట్ అయిన పాట. దాని తర్వాత ఆయన ఆడంబరాలు ఆప్యాయతలు అలాంటి సినిమా, ఆడంబరాలు అనుబంధాలు, ఆ సినిమా మాదిరెడ్డి సులోచనారాయణ గారి నవలని తీశారు. మంచి సినిమా. కానీ చక్రపాణి గారు అన్నట్టు సీతారామరాజు తర్వాత నీకు చాలా ఫ్లాప్స్ వస్తాయా, నేను చూడరు వేరే సినిమాలో అన్నట్టుగానే ఆయనకి అవస్థ పడినట్టు అనిపిస్తుంది. అయితే కృష్ణ గారికి ఇంటింటి కథ, రాధమ్మ పెళ్ళి అది కొంచెం ఆడింది, దాసనారాయణరావు గారు తీశారు. ఇలా చాలా సినిమాలు ఆడినా మళ్ళీ దేవదాసు ఆయనకి హిట్ కాకపోయినా 74 అనగానే దేవదాసు గుర్తుకొస్తుంది, 74 అనగానే కృష్ణ గారి అల్లు సీతారామరాజు గుర్తుకొస్తుంది, 74 అనగానే దేవదాసు గుర్తుకొస్తుంది. అలా ఈ 2 సినిమాలు, ఆ కలర్ సినిమాలు. ఆయన దురదృష్టం ఏంటంటే పాత దేవదాసుని మళ్ళీ రిలీజ్ చేశారు. దానివల్ల ఇది కొంచెం దెబ్బతింది. మళ్ళీ జూలై 15, 75న రిలీజ్ చేసినప్పుడు ఇదే దేవదాస్ని కొంచెం పుంజుకుంది. ఇలా కృష్ణ గారి సినిమాలు అన్నీ బ్లాక్ అండ్ వైట్ అయినవి. ఆయన 14 సినిమాలు రిలీజ్ అయితే 2 కలర్ సినిమాలు, అన్ని బ్లాక్ అండ్ వైట్. కానీ కృష్ణ గారి బడ్జెట్కి సంబంధించి ఆయన ఖర్చు పెట్టినటువంటి, అంటే ఆయన నిర్మాతకి ఇచ్చే అండ వలన ఏ నిర్మాత కూడా నష్టపోలేదు ఆ సంవత్సరం కూడా. సినిమాలన్నీ ఒక మోస్తరుగా ఆడినా కూడా. ఇదే సమయంలో జూలైలో వచ్చింది కృష్ణవేణి సినిమా, కృష్ణరాజు గారిది. ఆ సినిమా కూడా శరపంజర అనేటువంటి కన్నడ సినిమా తీశారు. బ్రహ్మాండంగా తెలుగులో కూడా ఆడింది. మసూదన్ రావు డైరెక్షన్ చేశారు. కృష్ణవేణి తెలుగింటి విరిబోని అనేటువంటి పాట గుర్తుంది కదా. అంటే 74లో ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇంకొకటి కృష్ణరాజు గారు ఆయన పల్లెటూరు చిన్నోడు, అలాగే మనిషిలో దేవుడు లాంటి ఎన్టీఆర్ చిత్రాల్లో ఒక సైడ్ హీరోగా, రెండో హీరోగా వేసిన స్లోగా హీరోగా ఎవాల్వ్ అవుతూ వచ్చేటువంటి సంవత్సరంగా మనం 1974 చెప్పుకోవచ్చు. ఆయన బంట్రోత్ మరియా, తులసి, చందన ఇట్లాంటి సినిమాలు ఆయనవి చాలా, ఐ థింక్ ఇంటి గౌరవం ఇట్లాంటి సినిమాలు చాలా వచ్చాయి ఆయనవి. ఆయన కూడా గొప్పగా కాకపోయినా ఒక ప్రొడ్యూసర్గా ఆయన నిలదొక్కుని ఫస్ట్ సినిమానే బ్రహ్మాండంగా హిట్ కొట్టారు. ఇదే అండి 1974లో నలుగురు అగ్ర హీరోల సినిమాలు మనం చూసినప్పుడు ఎలా ఆడాయని చేసినప్పుడు కృష్ణ గారిది బ్లాక్ బస్టర్, లేదంటే మూవీ ఆఫ్ ది ఇయర్ అల్లు సీతారామరాజు. కానీ ఆయన అదొకటే హిట్, 14 సినిమాలు వస్తే. దేవదాస్ కూడా కలర్ సినిమా హిట్ కాలేదు, కానీ ఒక క్లాసిక్ అంటానికి చాలా ఒప్పుకోకపోవచ్చు, కానీ ఆ సినిమా నిజంగానే మంచి సినిమానే పాత దేవదాస్తో పోల్చకుండా ఉంటే. నెక్స్ట్ నాగేశ్వరరావు గారివి 4 సినిమాలు వస్తే ఒకటి బిలో యావరేజ్, మిగిలినవన్నీ అబో యావరేజ్ టు అబో యావరేజ్. ఎన్టీ రామారావు గారు ఒకటే హిట్, మిగిలినవన్నీ బిలో యావరేజ్. శోభన్ బాబు గారి మాత్రం ఆయనవి
ఒకటి 6 సినిమాలు కదా, 300 రోజులు ఆడుకునే 3 హిట్లు, ఒక యావరేజ్ 2 బిలో యావరేజ్. కాబట్టి హీరో ఆఫ్ ది ఇయర్ నా ఉద్దేశంలో సోన్ బాబు అవుతారు. మూవీ ఆఫ్ ది ఇయర్ మాత్రం అల్లూరి సీతారామరాజు. సో ఈ నా స్టేట్మెంట్తో లేదంటే నా ఎనాలిసిస్తో మీరు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ ఒప్పుకుంటే సంతోషం, ఒప్పుకోకపోతే ఎందుకో కామెంట్స్లో తెలియజేస్తే చాలా సంతోషిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.